వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రిలీజింగ్ భయ్యా. కంప్లీట్లీ చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఇప్పుడైతే రామ్ చరణ్ గారు హవా మీద రిలీజ్ అయిందో ఆ మూవీ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే చెప్పుకోబోతున్నాం. సో కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్ప్రెడిక్టబుల్ మూవీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం ప్రెడిక్ట్ చేసి చూద్దాం. సో ఇంకా మెయిన్లీ పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోకపోతే ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. ఎందుకంటే నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ కానీ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ రూమర్స్తో సహా మీకు మన ఛానల్ ఇంటిమేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఒకసారి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తుండండి. మెయిన్లీ అప్డేట్స్ అయితే పోస్టర్స్ అనేవి నేను కమ్యూనిటీ పోస్ట్లో అప్డేట్ చేస్తుంటాను. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్టర్ రివ్యూ ఎలా ఉండేది కూడా ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇంక మెయిన్లీ చూసుకున్నట్లయితే మూవీ అనేది ఎలా ఉందంటే ఒకే ఒక వన్ వర్డ్ భయ్యా. ఇంకా వన్ వర్డ్ ఆన్సర్ వచ్చేసి వన్ టైం వాచబుల్ మూవీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. మీరు అసలు మూవీ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఒక రామ్ చరణ్ గారి మూవీ ఆన్ స్క్రీన్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మీకు ఫుల్ మీల్స్ అయితే అయిపోతుంది కంప్లీట్లీ. ఇంకా లేదు ధూమ్ ధామ్గా ఫైట్లు ఉండాలి, ధూమ్ ధామ్గా సాంగ్స్ ఉండాలి, ఇంకా హైలీ ఎలివేషన్స్ ఉండాలి, నేను భారీ అంచనాలు అనుకున్నాను ఇది ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వదు. సో నేను నా పరంగా చూసుకున్నట్లయితే నేనైతే ఒక మార్క్ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాను. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అనేది రీచ్ అవ్వలేదు మూవీ. సో ఇంకా కొంచెం బ్రీఫ్ గా చూసుకున్నట్లయితే మూవీ ఓవరాల్ చూసుకున్నట్లయితే మూవీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఒకే ఒక మూవీలో కొన్ని సీక్వెన్సెస్ ని సేమ్ తీసుకొచ్చి పెట్టారు. సో తను ఎలా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో, అంటే మనం స్పాయిల్స్ లేకుండా చెప్తున్నాను. సో ఈ సేమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఆ సీక్వెన్సెస్ ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంకా మానవుడి పరిపాలన ఎలా ఉంటుంది, సో ఒక కలెక్టర్ గా తను ఏమేం చేయగలడు, మంచి పనులు ఒక బెస్ట్ వేలో పోతే ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. ఇంకా మన సొసైటీ పట్ల ఏదైతే మనకి తక్కువ జరుగుతుంది, ఇంకా సొసైటీలో ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లేదు, సో ఇది ఎలా దోచుకుంటున్నారు, ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా పోవడం జరిగింది. ఇంకా మెయిన్లీ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ అనుకుంటాం, బట్ ఆ ట్విస్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 5-10 minutes ముందే మనకి లీక్ అయిపోయింది. లీక్ అంటే ఆ యొక్క జరిగే కొన్ని సీజన్ బట్టి అర్థమైపోద్ది. సో అంత డెప్త్ గా అయితే ఆ ట్విస్ట్ అనేది హోల్డ్ చేయలేకపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇంకా భయ్య కంప్లీట్లీ ఎస్జే సూర్య గారు అండ్ మన రామ్ చరణ్ గారు టామ్ అండ్ జెర్రీ గేమ్స్ అనుకోవాలి. ఇతను ఒక పోస్ట్ అతను ఒక పోస్ట్, ఇంక పోస్ట్ కోసం అతను ఎగరడం, ఇంకా ఆ పోస్ట్ దక్కకుండా ఇతను ఆపడం. సో ఈ విధంగా టామ్ అండ్ జెర్రీ గేమ్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్లీ చెప్తున్నాను భయ్య, శంకర్ గారి ఏదైతే మ్యాజిక్ ఉంటుందో ఆ మ్యాజిక్ అనేది సెకండ్ హాఫ్ లో ప్రూవ్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ గా చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ గా ఒకే ఒక్కడు మూవీ కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, సో ఇంకా రోబో అని ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనకి చూపించిన సీన్సే మళ్ళీ ఇందులో కూడా చూపించారు. బట్ ఎక్కడ అనుకుంటే సెకండ్ కూడా బోర్ కొట్టనికుండా. సో అది మనకి శంకర్ గారి హ్యాండ్ లో ఉన్నటువంటి మ్యాజిక్, ఆయన చేసే డైరెక్షన్ లో ఉన్నటువంటి ఈ యొక్క కంప్లీట్ డైరెక్షన్ అనేది. సో మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది నేను చెప్పినట్లయితే వన్ టైం వాచబుల్ మూవీ, సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఇంకా మెయిన్ మూవీకి ప్లస్ పాయింట్ అయితే ఎస్జే సూర్య గారు అండ్ అంజలి గారు వల్ల మెయిన్లీ ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ అయింది. ఇంకా ఎస్జే సూర్య గారి వల్లే మూవీ అనేది హై లెవెల్ ఎక్స్ప్రెషన్, ఎలివేషన్ షాట్స్ కూడా అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా, అంటే ఒక పాయింట్ ని రైజ్ చేయడానికి కానివ్వండి, ఇంకొక డైలాగ్ ని డెలివరీ ఇవ్వడానికి కానివ్వండి, ఎస్జే సూర్య గారిని కీ రోల్ ప్లే చేశారు. రామ్ చరణ్ గారికి మెయిన్ కీ పాయింట్ ఇక్కడైతే. సో ఇద్దరిని మన ఈ పాయింట్స్ ఏవైతే సైడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వీళ్ళందరి ఎఫెక్ట్స్ ఉండడం బట్టే ఈ రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకి 3 members హైలైట్ చేసుకోవచ్చు. రామ్ చరణ్ గారు, అంజలి గారు అండ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్స్ మనకి మూవీలో చాలా బాగా అయిపోయింది. సో ఫైనల్ గా ఒకటి చెప్పేస్తున్నాను, మూవీ ఆన్ స్క్రీన్ చూడకపోవచ్చా అంటే మీరు యాక్షన్ పార్ట్ ని అండ్ అలాగే మంచి ఈ పర్టికులర్ సొసైటీ ఈ విధంగా మేము రాజకీయాలు ఈ విధంగా మనం కన్వే అవుతుంది మనకి మూవీ అనే దాన్ని బట్టి చూడాలనుకుంటే మాత్రం గేమ్ చేంజర్ ఇస్ బెస్ట్ ఆప్షన్. లేదు కొంచెం ఆడియన్స్ అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోరుకుంటున్నారు కాబట్టి మనకి 14th సంక్రాంతి వస్తున్నాం కూడా వస్తుంది, దాని రివ్యూ కూడా మన ఛానల్ షేర్ చేస్తాను, దాన్ని తప్పకుండా ఉంది. అండ్ ఈ 3 మూవీస్ ఈ 2 కాకుండా మనకి డాకు మహారాజ్ కూడా వస్తుంది మధ్యలో. సో ఈ కంప్లీట్ 3 రిలీజ్ అయిన తర్వాత కూడా చూద్దాం. అండ్ ఈ మూవీ అనేది మస్ట్ వాచబుల్ అని చెప్పలేం కానీ వన్ టైం వాచబుల్ మూవీ ఆన్ స్క్రీన్స్ అని చెప్తాను వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.